పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట రైతు వేదిక దగ్గర ఉన్నాం. ఈరోజు రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఈరోజు ప్రభుత్వం చేపట్టిన రైతు అవగాహన సదస్సు అన్నదాన సదస్సు కార్యక్రమానికి ఇక్కడ మా రైతులు షామీర్పేట మండల్లో చాలా ఘనంగా నిర్వహించారు అధికారులు. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం కన్నా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే శాస్త్రవేత్తలని ప్రతి పంటకి ఈ పంట ఎలా పండాలి, ఆ పంట నీరు వేస్ట్ కాకుండా సాగునీరు అన్నీ మంచిగా ఉండాలని ప్రతి పంట ఎలా పంటాలో అవగాహనకు శాస్త్రవేత్తలను పంపి ప్రభుత్వం ఒక నిర్ణయం మేము స్వాగతిస్తూ ఈరోజు తక్కువ యూరియా వాడండి, సాగునీరు తగ్గించండి అనే కాన్సెప్ట్తో ప్రభుత్వం ముందుకెళ్తుంది. నీటిని ఆదా చేయండి, భావితరాలకు అందించండి అనే కార్యక్రమంలో చెట్లను పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి అనే కార్యక్రమంతో మా ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి దీన్ని ప్రజలందరి దృష్టికి మేము ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్ళి అవగాహన కల్పిస్తామని మా యొక్క యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్కరికి అవగాహన చేస్తామని మేము తెలియజేస్తున్నాం. పోయిన సంవత్సరం అందరికీ ఎకరాలు 10,000 చొప్పున వచ్చింది. మీరు అట్లా అనుకోవద్దు, మనకు రాకపోవచ్చు, కానీ మేము కొత్తగా చేసేది మీరు చెప్తే మీ డాక్యుమెంట్ తీసుకుంటే వెంటనే రికార్డ్ చేసి పంపించడం మేము చేసే వచ్చే తర్వాత సంగతి అక్కడి నుంచి వస్తుంది. నేను బ్యాంక్ అకౌంట్తో సహా కలెక్ట్ చేసి పంపిస్తాను. సార్ బండి ప్లాంటేషన్ అనేది ఉపాధి హామీ అంటే రూరల్ డెవలప్మెంట్ వాళ్ళే టేకప్ చేస్తుంది. ఒకళ్ళు చేసిన స్కీమ్ అది మనకు చేయడానికి కుదరట్లేదు. బట్ మీరు అడిగింది మాత్రం నేను ఈసారి తప్పకుండా ముందు తీసుకోబోతాను. ఈ సిస్టంలో అర్థమైంది సార్, అర్థమైంది. 20 చెట్లు తెచ్చుకున్న ఆదాయం కదా ఉంటుంది. మీరు అలా సిస్టమ్ కూడా వస్తుంది సార్. దయచేసి అర్థం చేసుకోండి, కొత్తది మీరు ఆహ్వానించండి. గుర్తుపెట్టుకోండి, మనం ఎంత పొల్యూషన్ గురించి మాట్లాడినా ఏం చేసినా కూడా ఈరోజు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడము మరియు షామీర్పేట మండలంలో మజిద్పూర్ అలియాబాద్ రైతు వేదిక దగ్గర ఏర్పాటు చేయడము మరియు దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ వాళ్ళు కానీ అందరూ వచ్చి యూనివర్సిటీ నుంచి శాస్త్రవేత్తలు రావడము, రైతులకు అన్ని విషయాలు వాటరు ఇలాగా అదేలాగా అని చెప్పడము. ఇంకోటి ఏంటంటే మేము సబ్సిడీల మీద ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిదీ కూడా ఖచ్చితంగా సబ్సిడీ ఇస్తుంది కాబట్టి అది రైతుకే చెందుతుంది. రైతులకు సబ్సిడీ ఇవ్వాలని, ఇంకోటి పంటల మార్పిడి చేస్తున్నప్పుడు పూల తోటలు కానీ అది పండ్ల తోటలు కానీ పెట్టుకోవడము, ఆ రైతులకు అన్ని విధాలుగా ఏవైతే సబ్సిడీలు ఉన్నాయో ఇక్కడ వచ్చిన శాస్త్రవేత్తలు డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనేటువంటి కార్యక్రమం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఈ రైతులకు సంబంధించి చాలామంది రైతులు పాల్గొని ఇక్కడ రాజేంద్రనగర్ నుంచి శాస్త్రవేత్తలు రావడం జరిగింది. పంటలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా రైతులకు తెలియజేయడం జరిగింది. రైతులు కూడా ఈ యొక్క శాస్త్రవేత్తలు చెప్పిందని కూడా అందరూ కూడా విని ఆనందించడం జరిగింది. అదేవిధంగా దాన్ని ఏ విధంగా అనుసరించాలి, ఏ కాలంలో ఏ పంటలు పండించాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.